హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 110వ భాగం. నువ్విలా రా బావా అంటూ బలవంతంగా యశు రామ్ ని లాక్కెళ్తుంటే వదులు అని ఎంత లాక్కోవాలని చూసినా వదలకుండా రామ్ రూమ్ లోకి లాక్కెళ్ళి, ఏంటి బావా నువ్వు చేస్తున్న పని? అవ్వా, ఎవరన్నా మరొకరి పర్సనల్ రూమ్లోకి అలా పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతారా? ఏయ్ చేయదులు అని మళ్లీ వెళ్లబోతుంటే అతనికి అడ్డంగా నిలబడి, ఆగు, ఎక్కడికి? కోపంగా పళ్ళు బిగబట్టి, నేను అర్జెంటుగా అన్నయ్యతో మాట్లాడాలి. ఎంత అర్జెంట్ అయినా వాళ్ళక్కడ ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. నువ్వు వెళ్ళకూడదు బావా. మధ్యలో నీ బోడి పెత్తనమేంటి? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, నిన్ను చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. పని మీద కాదు, కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వెళ్తున్నట్టుగా ఉంది అంది యశు తడబడుతూ. అలాంటిదేం లేదు, ఆఫీస్ మ్యాటర్ డిస్కస్ చేయాలి అని రాని నవ్వును తెచ్చుకొని చెప్తుంటే, ఓ అంతేనా, నేనింకా ఏదో అనుకున్నా అనగానే వెళ్ళిపోతుంటే వెళ్లకుండలో మధ్యలోనే నిలబడి మెలికలు తిరుగుతుంది. ఏంటి బావా అని సాగదీస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే వెనక్కి అడుగులేస్తూ, ఏంటి ఎందుకిలా వస్తున్నావు అన్నాడు రామ్. ఏం లేదు బావా, వాళ్ళనలా రొమాంటిక్ మూడ్లో చూశాక నీకేమనిపిస్తుంది? చాలా కంపరంగా అనిపిస్తుంది అనుకుని పైకి మాత్రం నాకేమనిపిస్తుంది? ఏమీ అనిపించట్లేదు. నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పు. ఏమనిపిస్తుందంటే అంటూనే 1 ఇంచు దూరంలో నిలబడి తల ఉంచుకొని తన కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తుంటే, ఏయ్ దూరం జరుగు అంటూ పక్క నుండి వెళ్లబోయాడు. గోడకు 2 చేతులు పెట్టి లాక్ చేసి, ఓయ్ బావా ఎక్కడికెళ్తావు? పనుంది, వెళ్ళాలి. వెళ్దూలేగాని నిజం చెప్పు, వాళ్ళనలా చూశాక, నన్ను ఇలా చూశాక నీకేం అనిపించట్లేదా అని సాగదీస్తే షాక్ అయి, ఏంటి? అదే బావా అంటూ లిప్స్ ని ఫోల్డ్ చేసి చూపుడు వెలుతితో టచ్ చేస్తూ, నాకేమన్నా ఇవ్వాలనిపిస్తుందా? అనిపిస్తుంది. మెరిసే కళ్ళతో, ఏంటి? తల మీద 2 కొట్టి, ఇదిగో ఇలా ముటిక్కాయలు వేయాలనిపిస్తుంది. అబ్బా అని తల మీద రుద్దుకుంటుంటే, తప్పుకో అని విసుగ్గా తనని తోసేసి వెళ్లబోయాడు. ఉక్రోషంగా అతని షర్టు పట్టుకుని వెనక్కి లాగి, నిజం చెప్పు, నాకు నువ్వు బెండవుతున్నావు కదా అని అడిగింది. నేనా? నీకా? హైట్గా ఉన్న రామ్ తల వెనక చెయ్యి పెట్టి కిందకి లాక్కొని తను కొద్దిగా కాళ్లు పైకెత్తి చెవిలో హస్కీగా, అవును నాకే, నీ ఫేస్లో ఫీలింగ్ నేను అబ్జర్వ్ చేశాను బావా అంటే చెవి దగ్గర తన పెదవుల కదలిక మత్తుగా అనిపిస్తుంటే తల వెనక్కి పెట్టి, నీకంత సీన్ లేదు అన్నాడు పంతంగా. ఎందుకు లేదు? ఒక రొమాంటిక్ మూవీ చూస్తున్నప్పుడు పక్కనే అందమైన అమ్మాయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనసు కలవరపడుతుంది అనగానే తనని వదిలిపెట్టి సీరియస్గా కర్టన్స్ కింద, బెడ్ కింద, వార్డ్రోబ్స్లో మొత్తం సర్చ్ చేస్తున్నాయి. బావా ఏం వెతుకుతున్నావు నువ్వు అని అడిగాడు. అతను ఎందుకలా వెతుకుతున్నాడో అర్థం కాక. అదే, ఇక్కడ అమ్మాయి ఉందన్నావు కదా, అది కూడా అందమైన అమ్మాయి, ఎక్కడుందా ఎక్కడ దాక్కుందా అని వెతుకుతున్నా అనగానే కోపంగా, బావా యువర్ ఇన్సల్టింగ్ మీ, నన్ను ఇలా అవమానిస్తే నేను ఒప్పుకోను. నేను నీ కంటికి అందంగా కనిపించట్లేదా అని గట్టిగా అరిచింది. నువ్వా? అందం మాట దేవుడెరుగు, కనీసం ఏ కోశాన ఆడపిల్లగా కూడా నాకు కనిపించట్లేదు అనగానే పెద్దగా అరుస్తూ రామ్ని పట్టుకోవడానికి పరిగెట్టింది. నన్నంత మాట అంటావా? మర్యాదగా దొరుకు బావా, నేనసలే మంచిదాని కాదు, అది నాకు బాగా తెలుసు, అందుకే దొరకకుండా పరిగెడుతున్నా అంటూ రూమంతా పరిగెడుతున్నాడు రామ్. ముద్దు పారవస్యంలో అలసిపోయిన 4 పెదవులు ఊపిరాడనంతగా అల్లుకుపోతుంటే ఊపిరి కూడా భారంగా మారిపోయి అతి కష్టంగా శ్వాస తీసుకుంటున్నారిద్దరు. మొదట మను అంత ధైర్యం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని అభి షాక్ అయినా వెంటనే తనని దూరం జరపబోయాడు. కానీ ఆ ముద్దులో తన ప్రేమ తెలుస్తుంటే మను నుండి వచ్చిన మొదటి ముద్దుని తనే స్టెప్ తీసుకుని కంటిన్యూ చేశాడు.
అతి కష్టంగా ఊపిరి తీసుకుంటున్న మను పరిస్థితికి నవ్వుకుని వదలాలని లేకున్నా నెమ్మదిగా తన నుండి దూరం జరిగాడు అభిరామ్. పెదవి చిట్లి వస్తున్న బ్లడ్కి లిక్ చేసి అంటి అంటనట్టుగా సుతిమెత్తగా ముద్దు పెట్టి దూరం జరగగానే మత్తుగా మూసుకుపోతున్న కళ్ళని నెమ్మదిగా తెరిచింది మను. బాణాల్లా గుచ్చుకుంటున్న అతని వాడి చూపులకి తెలియకుండానే సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే, నా మీద కోపం తగ్గినట్టేనా అని అడిగింది. నడుం మీద ఉన్న చేతిని బలంగా పట్టుకోవడంతో ఉలిక్కిపడి అతని కౌగిట్లో చేరిపోయింది. తన చెవి దగ్గర హస్కీగా, తగ్గకపోతే ఎంత దూరం రానిస్తానా అంటే సిగ్గుపడుతూ అభిని తోసేసి రైలింగ్ దగ్గర నిలబడింది. తనకి వెనకే వచ్చిన అభిరామ్ తన నడుము చుట్టూ చేతులేసి మెడవంపులో తలదాచుకుని, ఏంటి ఇందాక అంత ధైర్యంగా స్టెప్ తీసుకున్నావు? ఈ సిగ్గంతా అప్పుడేమైంది? ఏమో, నీ కోపంతో ఎలాగైనా తగ్గించాలనిపించింది. నడుం మీద చేతులు తీయకుండానే, అంటే నాకు దగ్గరైతే తప్ప నా కోపం తగ్గదా అని అడిగాడు. చిరుకోపంగా వెనక్కి తిరిగి తన గుండెల మీద చేతులు పెట్టి, నేనలా అనలేదు. నీకు కోపం తగ్గిందని తెలుసు, అదెలా బయట పెట్టించాలో తెలియక ఇలా అంటూ తన కళ్ళల్లోకి చూడలేక తలొంచుకుంది. నవ్వి మనస్ఫూర్తిగా తనని హత్తుకొని, థ్యాంక్ యూ, ఆఫీస్లో పిల్లల కోసం నువ్వు చేసిన పని వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నవ్వుతూ అతడి వీపు చుట్టూ చేతులు బిగించింది. బట్ ఐ రిపీట్ యూ, యశు నాకు నిజంగానే చెల్లెలతో సమానం. నేను ఆడవాళ్లతో తిరుగుతానేమో కానీ వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. తల్లికి భార్యకి కూడా తేడా తెలుసు అంటుంటే అతని నోటి మీద చేయి పెట్టి, సారీ, ఇక దేవుడు దిగొచ్చినా నీ గురించి చెప్తే నమ్మను. ప్లీజ్ ఇంకెప్పుడు మన మధ్య ఆ టాపిక్ తీసుకురాకు అభి అంటే నవ్వుతూ తనని దగ్గర తీసుకున్నాడు అభిరామ్. ఆకలేస్తుంది, పద వెళ్దాం అంటూ నడుస్తుంటే తన చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చి అతనితో కూడా నడుస్తుంది మను. పరిగెట్టించి యశుని తన గదిలో లాక్ చేసి మను వాళ్ళ దగ్గరికి పరిగెట్టాడు రామ్. ఏది ఆను అంటూ అభికి నోట్లో పెడుతూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్న వాళ్ళని చూశాక కోపం కట్టలు తెంచుకున్నట్టే అనిపించింది. ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్లేవాడు కాస్త ఆఫీస్ నుండి వచ్చిన గాయత్రిని చూడగానే సైలెంట్ అయిపోయాడు. వారం రోజులుగా కనీసం మాట్లాడుకుని కొడుకు కోడలు ఇప్పుడిలా నవ్వుతూ తినిపించుకుంటుంటే, ఏంటి కలహాలు కలవడాలు అన్నీ అయిపోయినట్టున్నాయి అంది గాయత్రి పైకి లేస్తూ. అత్తయ్య మీరా, ఎప్పుడొచ్చారు? కూర్చోమ్మా, పర్వాలేదులే. పర్లేదత్తయ్య, మీరు ఫ్రెష్ అయ్యండి, భోంచెత్తురు కాని. పర్లేదు, మీరు కానివ్వండి, మీ మధ్యలో పానకంలో పుడకలా మేమెందుకు? మమ్మీ చాలు, త్వరగా వచ్చి నాతో జాయిన్ అవ్వు అనడంతో, వస్తుందిలేరా, మీ మధ్య మేమెందుకని ఆగాం అంటూనే, ఏమే మనవరాలా, వారం రోజుల చీకటంతా నీ కళ్ళల్లో ఈరోజు వెలుగులా కనిపిస్తుంది అని అరుంధతమ్మ అంటే సిగ్గుపడుతూ తలొంచుకుంది మను. మీ ఆయనకేనా, మాకేమైనా వడ్డించేదుందా? వస్తున్నా అమ్మమ్మ అంటూ అన్నీ వడ్డిస్తుంటే అక్కడి నుండి అసహనంగా వెళ్ళిపోతున్నాడు రామ్. రామ్ని చూసి మరిదిగారు అని పిలవడంతో కోపంగా వెనక్కి తిరిగాడు. మీరు ఆఫీస్ నుండి వచ్చేశారా, రండి భోంచేద్దురుగాని. నాకొద్దు అని వెళ్ళబోతుంటే, రామ్ నీతో కలిసి తిని చాలా రోజులైందిరా, ఇలా వచ్చి కూర్చొని కంపెనీ అయినా ఇవ్వు అని అభిరామ్ అనడంతో ఇంకేం మాట్లాడలేక వచ్చి కూర్చున్నాడు. ఈ కర్రీ వేయినా మరిదిగారు అని సర్వ్ చేసి, తినండి, అసలే చాలా వేడివేడిగా ఉన్నట్టున్నారు, బీరకాయ చలువ చేస్తుంది అని మను అంటుంటే ఆమెను తినేసేలా చూస్తున్నాడు రామ్. చూసింది చాలు, తిను అని, అభి ఇది వేనా అంటూ అభికి కొసరి కొసరి వడ్డిస్తుంది. నవ్వుతున్న మను వైపు చూసిన రామ్కి పెదవి చిట్లిన ఘాట్లు కందిపోయిన బుగ్గలు చూసి చేతి కింద ఉన్న అన్నాన్ని నలిపేశాడు. ఏంట్రా తినకుండా ఏంటి ఆలోచిస్తున్నావని అరుంధతమ్మ అంటే, ఏం లేదులే ముసలి. మను నవ్వుకొని, వంట నచ్చలేదేమో అమ్మమ్మ. ఏరా నచ్చలేదా అని అడిగాడు అభిరామ్. కోపంగా నచ్చలేదు అని కోపంగా మనుని చూసి చెప్తుంటే, బావా నువ్వు చేసింది నాకేం నచ్చలేదు అంటూ వచ్చింది యశు. ఇదొకటి నా ప్రాణానికి. నా మనోడు నిన్నేం చేశాడే? ఏం చేశాడా? నన్ను రూంలో పెట్టి లాక్ చేశాడమ్మమ్మా. నువ్వేదో విసిగించుంటావు, అందుకే అలా చేసుంటాడు గాని, వచ్చి కూర్చో, భోంచేద్దువు గాని అనడంతో రామ్ పక్కనే కూర్చొని, బావా, ఓ చిన్నబావా అంటుంటే మళ్ళీ మొదలెట్టింది అనుకుని, చెప్పు. అదేంటంటే తొందరగా చెప్పి తగలడు. ఏం లేదు బావా,
ఒకసారి అలా చూడు అంటూ మను అభిల వైపు చూపించింది యశు. కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారిద్దరూ. చూసావా ఎంత బాగున్నారో, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా. నాకు కూడా అలా ఉండాలనుంది బావా. ఆమె వైపు వియర్డ్గా లుక్ ఇచ్చి, వెరీ సింపుల్, వెళ్ళి వాళ్ళ మధ్యలో చేరిపో అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు రామ్. చిచి, నేను చెప్పిందేంటి నీకు అర్థమైందేంటి? ఈ లెక్కన మేమలా ఉండాలంటే ఎన్నేళ్ళు పడుతుందో ఏంటో అనుకుని వాళ్ల లోకంలో వాళ్ళున్న అభి మనులను చూసి భారంగా నిట్టూర్చి వెంటనే వాళ్లల్లో తాను రామ్ కనిపిస్తుంటే సంతోషంగా పెదవుల మీద నవ్వొచ్చేసింది యశుకి. దాదాపు వారం రోజుల తర్వాత ఎప్పట్లా అభి గుండెల మీద చేరిపోయింది మను. ఎంత మాట్లాడినా తరగని మాటలు, చెరగని నవ్వులు. టైం గడుస్తున్నా మాటలు తిరగక ఎప్పటికో నిద్రపోయారిద్దరూ. ఎప్పట్లా తెల్లవారుజామున నిద్ర లేచిన అభి ఫ్రెష్ అయి జిమ్కి వెళ్ళిపోతే అరగంట తర్వాత బావా అని మహలంతా అదిరిపోయేలా యశు అరిచిన అరుపుకి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు రామ్. ఎందుకు అలా అరిచావు? నీకేం చెప్పాను? పొద్దుటే లేచి జిమ్కెళ్ళాలని చెప్పాను కదా, పద బావా. ఏహే, నోరు ముసుకురెళ్ళు. బావా, నువ్విప్పుడు రాలేదంటే అత్తయ్యని తీసుకొస్తా, తర్వాత నీ ఇష్టం అనడంతో ఆహా అని అరుస్తూ వాష్రూంలోకి వెళ్ళాడు. బయటికి రాగానే పట్టు వదలని విక్రమార్కుడిలా యశు రామ్ని లాక్కొచ్చింది. యశు చెయ్యి వదిలించుకుని, వదులు, నాకు నడవడం చేత కాదనుకున్నావా? అయ్యో, ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నావు కదా, అత్తయ్య చెప్పారు, అందుకే తీసుకెళ్తున్నా అంటే తనని కోపంగా చూస్తూ విసుగ్గా జిమ్ రూమ్లోకెళ్ళాడు రామ్. అప్పటికే వర్కౌట్స్ చేస్తున్న అభి, గుడ్ మార్నింగ్ రా, ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు? రాలేదు బావా, నేనే లాక్కొచ్చాను. మంచి పని చేశావు యశు, లండన్ నుండి వచ్చాక వీడు మరీ లేజీ అయిపోయాడు. అవును బావా, కరెక్ట్గా చెప్పావు. షర్ట్ తీస్తూ, తాళం వేసింది చాలే గాని ఇక వెళ్ళు అనడంతో అని ముఖం తిప్పుకొని వెళ్తూ, పెద్దబావా, చిన్నబావ కరెక్ట్గా చేస్తున్నాడో లేదో నువ్వే చూసుకోవాలి. మేమిద్దరం ఎందులో అయినా ఒకటే, నీకు డౌట్ అక్కర్లేదులే అని అభి అనడంతో రామ్ని చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది యశు. సరిగ్గా గంట తర్వాత ఎప్పట్లా జ్యూస్ తీసుకుని వచ్చిన మనుకి రామ్ కూడా అక్కడే ఉండడంతో చిరాగ్గా అనిపించింది. మను, రామ్కి కూడా జ్యూస్ తీసుకురావాల్సింది. మరిదిగాడు కూడా చేస్తున్నారని నాకు తెలియదు కదండీ. సర్లే, ఇప్పుడెళ్ళి తీసుకురా. ఏమక్కర్లేదు, చిన్నబావ కోసం నేను తీసుకొచ్చానంటూ వచ్చింది యశు. ఏంటే ఉన్నట్టుండి మరిదిగారి మీద ఇంత కేరింగ్? ఏం చేయమంటావు, నీకు బావ తప్ప మరో లోకమే తెలియట్లేదు. పాపం చిన్నబావ రోజు నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తున్నాడు, ఈ మాత్రం చేయకపోతే ఎలా అని. చిన్నబావ, నువ్వే ఫీల్ అవ్వకు, అక్క కంటే బాగా చేసి నీకు జ్యూస్ తీసుకొచ్చా, తాగు, రేపటి నుండి పెద్ద బావ కంటే ముందే నీ జ్యూస్ నీకుంటుంది అని గ్లాస్ చేతికివ్వగానే కొద్దిగా సిప్ చేసి, డిఫరెంట్గా ఉందేంటి అనుకుంటూ ఆగాడు రామ్. ఏమైంది బావా, ఇదేంటి పుల్లగా ఉంది? అవును బావా, నీకీ మధ్య వికారాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి, అనిపిస్తుంటే తగ్గుతుందని నేనే తెలివిగా చింతపండు జ్యూస్ తీసి తీసుకొచ్చాను అని యశు మెలికలు తిరుగుతూ చెప్తుంటే అభిమనులకి నవ్వొచ్చేసింది. ఏయ్ నిన్ను, నీకీ మధ్య డిసిప్లిన్ తగ్గిందని అత్తయ్య చెప్పింది కదా బావా, అందుకే. ఆగవే, నీ పని చెప్తా అంటూ పరిగెడుతుంటే అమ్మో వద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు యశు. పర్వాలేదులేరా, ఏదో తెలియక చేసింది అని. మను, నేనింకా తాగలేదు, ఈ గ్లాస్ రామ్కిచ్చేయి అని అభి అనడంతో సరేనని గ్లాస్ తీసుకుని రామ్కి ఇచ్చినట్టే ఇచ్చి వదిలేయడంతో అది కాస్త కిందపడి పగిలిపోయింది. సారీ మరిది గారు. సారీ అండి, పొరపాటున పడిపోయింది. పర్లేదులే అభి, మను, దీనికే ఇంత ఫీల్ అవడం ఎందుకు, ఇట్స్ ఓకే అని చెప్పి చెంప మీద తట్టి వెళ్ళిపోయాడు అభి. అభి రూమ్ దాటి వెళ్లే వరకు ఆగి, ఏమనుకోకండి మరిది గారు, పొరపాటున గ్లాస్ పడిపోయింది అని వెటకారంగా అంటుంటే, నువ్వు కావాలనే పడేసావని నాకు బాగా తెలుసు మను. వెరీ గుడ్, ఎంతైనా మీ అన్నదమ్ములకి తెలివితేటలు ఎక్కువే, కరెక్ట్గా గెస్ చేశావు. నిజమే, అది మా ఆయన కోసం చేసింది, పళ్ళు బిగబట్టి నీలాంటివాడు పట్టుకోవడానికి కూడా అర్హత లేదు. అబ్బో, జ్యూస్కే? అఫ్కోర్స్, నువ్వు దేన్ని వదిలే రకం కాదుగా. నాతో సహా నా నుండి వచ్చింది ఏదైనా ఆయనకి మాత్రమే చెందాలి తప్ప నీలాంటి రావణుడికి కాదు. నీ మొగుడికి రొమాన్స్ టేస్ట్ చూపించి బాగానే లైన్లో పెడుతున్నావు.
ఏం చేయను, నువ్వు చేసిన పనికి ఆయన్ని అవమానించినందుకు తప్పదు. అయినా నేనేం చేసినా నా భర్తతోనే, నీలా వావి వరుసలు మర్చిపోయి కాదులే. మను, వదినా, మర్చిపోకు. మీ అన్నగాని విన్నాడంటే ఈసారి నీ తాట తీస్తాడు. అయినా రామ్, అదేంటో గాని మమ్మల్ని విడగొట్టడానికి నువ్వేం చేసినా అది మా ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది. నువ్వు తీసిన ఫోటోల వల్ల జీవితంలో ఆయన్ని అనుమానించను, ఎందుకంటే తనేంటో నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వే గనక అలా చేయకపోతే రేపనే రోజు ఆయన ఏ అమ్మాయితో మాట్లాడినా నా చూపులో తేడా ఉండేదేమో. కానీ ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా చేశావు. థ్యాంక్ యూ సో మచ్ మరిది గారు. ఇక వెళ్తా. ఆయనకి ఫ్రెష్ అయ్యే ముందు నేను పక్కనుండాలి. చిన్న పిడాళ్ళ అన్నీ దగ్గరుండి చేయాలంటారు. వస్తా అని ముఖం తిప్పుకొని మరీ వెళ్ళిపోయింది మను. కోపంగా అక్కడున్న వస్తువులన్నింటినీ నేలకేసి కొట్టి జిమ్ రూమ్ కాస్త స్టోర్ రూమ్గా చేసేశాడు రామ్. మను, నిన్ను వదులుతానని అంత ఈజీగా అనుకోకు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, నాకైతే చింతపండు జ్యూస్ అనగానే భలే నవ్వొచ్చేసింది. మరి మీకు? నిజంగానే యశ్ అల్లరితో ఈ ఎపిసోడ్ సరదాగా ఉంది కదా. మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. స్టోరీ కనుక నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.